నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ల్యాండ్, శాండ్, వాటర్, లిక్కర్, గ్రెనేడ్ కాదేది కబ్జాకు అనర్హం అన్నట్టుగా వైసీపీ నేతల దోపిడీకి ప్రధాన వనరులుగా మారాయి. అటవీ భూములు, ప్రభుత్వ భూములు ఆక్రమించడం, చుట్టూ గోడ ఫెన్సింగ్లు కట్టుకోవటం, గుర్రపు పందాలు నిర్వహించడం, మధ్యలో ఒక విలాసవంతమైన బిల్డింగులు నిర్మించుకుని జల్సాలు చేయటం, ఇది వైసీపీ నేతల తీరు. 5 ఏళ్లు తామేదో ప్రజలకు సేవతో అంకితమయ్యామని బిల్డప్లు ఇచ్చి అనకొండల్లా భూమిని గుటకా స్వాహా చేశారు. చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కడప జిల్లా మాజీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, అనంతపురం జిల్లా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకైపేట అమర్నాథ్ రెడ్డి భూ ఆక్రమణ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ను కుదిపేస్తుంది. ఎవరికి వారు తామేం తక్కువ తినలేదు అని ఒకరికి మించి మరొకరు భూముల్ని మేసేశారు, అడ్డంగా నొక్కేశారు. 5 ఏళ్ల జగన్ పాలనలో ప్రభుత్వ భూములు ఆక్రమించి ఎస్టేట్లు కట్టేశారని అన్ని బయటకు లాగాల్సిన అవసరం ఉందంటున్నారు. చిత్తూరు జిల్లా అడ్డాగా మంగళంపేటలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అవినీతి ఆక్రమణ నిజమేనని త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అటవీ ప్రాంతంలో 27 ఎకరాల భూమి ఆక్రమణకు పాల్పడినట్టుగా జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఫారెస్ట్ కన్జర్వేటర్తో కూడిన జాయింట్ కమిటీ తేల్చింది. అనుమతి లేకుండా అటవీ ప్రాంతంలో బోరు తవ్వి వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకున్నారని కమిటీ పేర్కొంది. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, రామచంద్రారెడ్డి, ఇందిరమ్మ, ద్వారకానాథ్ రెడ్డి పేర్లతో 75.74 ఎకరాలకే రిజిస్ట్రేషన్ దస్తావేజులు ఉండగా పట్టాదారులు 103 ఎకరాలకు కంచి వేసినట్లుగా కమిటీ గుర్తించింది. అంటే 27.98 ఎకరాలు అటవీ భూమిని ఆక్రమించినట్లుగా పేర్కొంది. 1968 సెప్టెంబర్ 16 నాటికి మంగళంపేట అటవీ గెజిటెడ్ ప్రకారం 2.143 కిలోమీటర్ల మేర 30 అడుగుల వెడల్పుతో 2.0574 హెక్టార్ల విస్తీర్ణంలో దారికి అనుమతించారు. పెద్దిరెడ్డి కుటుంబీకులు 2.50 కిలోమీటర్ల మేర రహదారి నిర్మించారు. అనుమతించిన దానికంటే 87 మీటర్లు అధికంగా దారి వేసినట్లుగా కమిటీ గుర్తించింది. మంగళంపేటలోని 295, 299 సర్వే నెంబర్లో 75.75 ఎకరాలకు రైతువారీ పట్టా ఉండగా 2001, 2002 సంవత్సరాల్లో 295, 296 సర్వే నెంబర్ల పేరుతో రిజిస్ట్రేషన్ లావాదేవీలు, 2017లో అడంగల్ సవరణలు ఎందుకు జరిగాయో అర్థం కావటం లేదని కమిటీ పేర్కొంది. పెద్దిరెడ్డి అటవీ ఆక్రమణపై మీడియా కథనాలు ప్రసారం చేస్తే అదంతా అబద్ధమని, కార్మికుల కోసమే విలాసవంతమైన భవనం కట్టారని బుకాయించారు. పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ఎంత విస్తీర్ణంలో భూమి ఉండేదని దానిపైన రెవెన్యూ అధికారులతో పాటు అటవీ శాఖ సిబ్బంది GPS ఉపయోగించి లెక్కలు వేశారు. పక్కాగా వేసిన లెక్కలతో పెద్దిరెడ్డి కంగుతున్నారు. వైసీపీలో జగన్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కూడా తానేమీ తక్కువ తినలేదని నిరూపించారు. ఆయన ఏకంగా 50 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఆక్రమించి అందులో భారీ భవనం కట్టారు. విలాసాల కోసం దాన్ని నిర్మించారు. అదేదో తన తాతలు రాసిచ్చిన ఆస్తి అన్నట్టుగా చుట్టూ ఫెన్సింగ్ కూడా వేసుకున్నారు. అందులో గుర్రాలను కూడా పెంచుతుంటారు. ఇంకా చాలా జరుగుతూ ఉంటాయి. కరోనా సమయంలో రాజకీయ మిత్రులతో అక్కడే గుర్రపు స్వారీలు చేస్తూ హంగామా చేశారని కూడా చెప్తారు. ఆ భూములను ఆక్రమించిన వారికి అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణకు రమ్మంటే నాకు అవసరం లేదంటూ ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ భూములను SC, STల పేరిట రాయించి ఆ తర్వాత వాటిని తన పేరిట బదలాయించుకున్నారని బాధితులు కలెక్టర్కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఈ భూముల్లో SC కాలనీ ఉండగా ఖాళీ చేయించి పాఠశాల నిర్మాణం చేపట్టి దాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నారని, చివరకు తిరుమల వెంకటేశ్వర స్వామి పేరిట ఏకంగా టీటీడీ నిధుల ద్వారా కళ్యాణ మండపం నిర్మించారంటే అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో వందలాది ఎకరాలని తన కుటుంబ సభ్యుల పేరిట రాయించుకోగా
CCLA జోక్యం చేసుకుని రద్దు చేసింది. రద్దు సమయంలో కొన్ని సర్వే నెంబర్లు తప్పిపోగా ఆ భూములకు చట్టబద్ధ హక్కు కల్పించుకునే ఎత్తుగడలో భాగంగా ఎక్కడా లేని విధంగా తనతో పాటు భార్య, తమ్ముడు, మరదలి పేరిట పరస్పరం భూములను బదలాయించుకుంటూ సెటిల్మెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గత 5 ఏళ్ల నుంచి దాదాపు 100 ఎకరాలకు పైగానే ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఆక్రమించారని సుబ్బనరసయ్య కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆకేపాటి వ్యవహారం ఎలా ఉంటే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డిది వేరే లెవెల్. ఆయన చెరువు భూమిని ఆక్రమించి ఒక లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కట్టుకున్నారు. అది కూడా తన మరదల వసుమతి పేరుతో భూభాగవతానికి తెరదీశారు. దీనిపైన కూడా కుటుంబ సభ్యులు అధికారులకు నోటీసులు ఇచ్చారు. నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఈ గుడ్ మార్నింగ్ స్టార్ నిర్వాహకం బట్టబయలు చేశారు. ఇంకా ఎంతమంది ఎన్ని ఎస్టేట్లు కట్టారన్నది, ఎన్ని వేల ఎకరాలు ఆక్రమించారన్నది అధికారులే లెక్క తేల్చాల్సి ఉంది. ఒకసారి అధికారం ఇచ్చిన పాపానికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు ఇష్టారీతిన రాయించుకున్న వీరి తీరు సామాన్యుల సైతం విస్మయానికి గురిచేస్తుంది. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా భూములపైన ప్రధానంగా కన్నేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ యథేచ్ఛగా భూ కబ్జాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో 64 ఎకరాల అటవీ భూమిని వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు ఆక్రమించారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. దీంతో కూటమి ప్రభుత్వం నిజాలను నిగ్గు తేల్చేందుకు త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ మేరకు ఆ కమిటీ 2 నెలల పాటు విచారణ జరపగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కడప జిల్లా సీకే దిన్నె మండలం పరిధిలోని సజ్జల ఎస్టేట్లో ప్రైవేటు, డీకేటీ పట్టా భూములు సైతం కబ్జా చేసినట్లుగా బాధితులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. సజ్జల దివాకర్ రెడ్డి, సజ్జల జనార్దన్ రెడ్డి, సజ్జల సందీప్ రెడ్డి కుటుంబ సభ్యుల పేరుతో 146 ఎకరాల పట్టా భూమి రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. అందులో సజ్జల సందీప్ రెడ్డి పేరు మీద 71.49 ఎకరాలు, సజ్జల జనార్దన్ రెడ్డి పేరు మీద 18.85 ఎకరాలు, నర్రెడ్డి బాగిరెడ్డి పేరు మీద 19.22 ఎకరాలు, వై సత్య సందీప్ రెడ్డి 21.46 ఎకరాలు, సజ్జల విజయకుమారి పేరుతో 7.30 ఎకరాలు భూమి ఉంది. అయితే సర్వే నెంబర్ 1629లో సుమారు 11,000 ఎకరాల అటవీ భూమి ఉంది. అందులో 64 ఎకరాలను సజ్జల కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్నట్లుగా అధికారులు సర్వేలో వెల్లడైంది. వైసీపీ సర్కార్ హయాంలో కడప డిఎఫ్ఓగా ఉన్న సదరు అధికారిపైన ఒత్తిడి తెచ్చి ఆ భూములను సజ్జల రామకృష్ణారెడ్డి పట్టా భూమిగా చేసుకున్నట్లుగా తెలుస్తుంది. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం, రెవెన్యూ, అటవీ శాఖలతో పాటు ల్యాండ్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో కమిటీ వేసి సర్వే చేయగా సజ్జల కుటుంబ సభ్యులు అటవీ చట్టాలను ఉల్లంఘించారని 64 ఎకరాల అటవీ భూమి వారి ఆక్రమణలో ఉన్నట్లు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ప్రభుత్వం సజ్జల ఫ్యామిలీ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న టెన్షన్ సర్వత్రా నెలకొంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.